అయిపోయి వారం కూడా కాలేదు, ఆషాఢ మాసం అయిపోయి శ్రావణంలో కూడా ఇంకా బోనాలు అయితేనే ఉన్నాయి. అమ్మవారిని గోల కొడుతురు, గుడి గోల కొట్టారంట, అమ్మవారిని తీసుకెళ్ళి దాపెట్టారంట. ఖచ్చితంగా చెప్తున్నా, ఇగో అమ్మవారికి ఎన్నో ఒక విగ్రహం పెట్టాలంటే ఎన్నో పూజలు పురస్కారాలు హోమాలు అన్ని గానం చేసి కూర్చో పెడతారు. అలాంటి అమ్మవారిని తీసుకెళ్ళి దాపెట్టారు అంటే ఏదో అమ్మవారు ఉగ్రరూపం పెట్టి అసలు ఇప్పుడు మన సికింద్రాబాద్లో కూడా మన స్వర్ణలత గారు చెప్పారు కదా, ఇట్లా ప్రళయం వస్తుంది రాబోయే రోజుల్లో అని. అట్లా అమ్మవారికి ఇట్లా ఉగ్ర రూపం ఏమైనా ఎత్తుతుంది అన్నట్టు మేము వచ్చి శాంతి చేసి బోనాలు తీసుకొస్తుంటే ఈ పోలీసులు అందరూ ఎగబడి మమ్మల్ని దొబ్బి కాళ్ళు ఇట్లా చేసి మమ్మల్ని అందరినీ ఈ వ్యాన్లో ఎక్కించారు ఇప్పటిదాకా. విన్నావా? ఈ ప్రభుత్వం అయితే మంచిగా ఈ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి ఇట్లా. ఆ ముత్యాలమ్మ గుడి ఏంది సికింద్రాబాద్, ఇప్పుడు కొసకు మరి అమ్మవారి గుడి మరి కట్టేనా ఉత్తదేనా కూలగొట్టింది, అమ్మవారి విగ్రహాన్ని కూలగొట్టింది, రెవెన్యూ వారి దగ్గర కూలగొట్టింది. మరి ఇప్పుడు గుడి మన నిర్మాణం అవుతుందా ఉత్తదేనా? ఒకవేళ కాకపోతే కట్టియాలి, బరాబర్ గుడి కట్టియాలి. ఇట్లా గుడి కట్టిపోతే మళ్ళీ ఇట్లానే ఇదే ప్రైవేట్ జాగాలలో ప్రైవేట్ జాగా ప్రభుత్వం జాగా అంటున్నారు కదా మీరు, అట్లనే ప్రభుత్వ జాగంలోనే ఇవి మన మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, వాటిని కూడా కూలగొట్టేసేయాలి మీరు. అక్రమంగా హైడ్రా ఇది మొత్తం ఇవి కాలేజీలు ఉన్నాయి, కొత్త కొత్త పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలువి అవి కూడా కూలగొట్టేసేయాలి. ఈ ఒక గుడి ఏం చేసినా మీకు ఇది అమ్మవారి మేము బోనాల కోసమని మేము ఒకటి మా జీవితం మొత్తం అమ్మవారి కోసం అంకితం చేసి మేము బోనం ఎత్తుకొని అమ్మవారి మీద బతికేటోళ్ళం మేము. ఇట్లా ఈ ప్రభుత్వము పర్టికులర్గా ప్రభుత్వం చెప్తున్నాను నేను హిందువుల మీద ఇట్లాంటి మేము గుడుల మీద బతికే మా బతికేం కావాలి రేపొద్దున చెప్పండి. అందరిని ఆలోచించుకోవాలి మీరు. ఈ ఎండోర్మెంట్ ఈ ప్రభుత్వం ఆదాయం మొత్తం తీసుకెళ్ళి చర్చిలకు పెడుతుంది, ముస్లింలకు పెడుతుంది, క్రిస్టియన్స్కి పెడుతుంది, ప్రతి ఒక్క రిలీజన్కి పెడుతుంది. అది మాది హిందువులది. ఇట్లా హిందువులకి మొత్తం అన్యాయం చేసి వాళ్ళని బతికిస్తుంది. మళ్ళీ సరే పోనీ తింటే తిన్నారేమో కానీ ఈ గుళ్ళ మీద పడడమేంది ఇది అర్థమవుతలేదు మాకు. ఈ ప్రభుత్వంలోనే ఇది అట్లా అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొన్న టీఆర్ఎస్లో ఏ గుళ్ళ ఏం కాలేదు విన్నవా? మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా తెలుసుకోవాలి, ఈ హిందువులకు రక్షణ కలిగించాలి, ఆడవాళ్ళకి రక్షణ కలిగించాలి, ఈ గుళ్ళో దేవతలకు కూడా ఇప్పుడు రక్షణ కలిగించాలి. ఇదే కోరుకుంటున్నాం మేము. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని ఏదైతే కూలగొట్టిన పాత పెద్దమ్మ గుడిని, ఇది గుడిని కూలగొట్టి అమ్మవారు అంటేనే ఆడవాళ్ళకు ఆరాధ్య దైవం. అది మన తెలంగాణలో ముఖ్యమైన ఆరాధ్య దైవం. అట్లాంటి అమ్మవారిని కూల్చింది ఈరోజు ఎవరంటే ఎంఆర్ఓ ఒక ఆడామే, హిందూ ఆడామే, కలెక్టరు హిందూ ఆడామనే, ఆర్డీఓ హిందూ ఆడామనే. ఈ ఆడవాళ్ళు మొన్నడాక బోనాలు సమర్పించి వచ్చిన వాళ్ళే, వీళ్ళు బోనాల పండుగ పోయిన వాళ్ళే, ఆడ పోయి శాల్వలు కప్పుకున్న వాళ్ళే. అట్లా శాల్వలు కప్పుకున్న వాళ్ళే మళ్ళా 3 రోజులల్లో బోనాలైనా తెల్లారే 2-3 రోజులల్లో వచ్చి అమ్మవారిని కూలగొట్టింది కాకుండా అమ్మవారి విగ్రహం ఎక్కడైతే ఉండేనో, ప్రాణప్రతిష్ఠ విగ్రహం ఎక్కడైతే ఉండేనో ఆ విగ్రహం మీద స్లాబ్ని ఇరగొట్టి మొత్తం స్లాబ్ అంతా అమ్మవారి మీద పడేసినట్టు చేశారు వీళ్ళు. ఎంఆర్ఓ వర్షం పడుతున్నా కానీ కుంభపోత వర్షం 3 రోజులు వర్షం పడుతున్నా కానీ ఆ వర్షంలో గొడుగు పట్టుకొని ఆమె అమ్మవారిని తీసేయించింది. ఇక్కడ నుంచి 3 గంటల రాత్రి దొంగతనంగా దొంగల్లాగా ఈ ప్రభుత్వం అంటే దొంగల్లాగా వ్యవహరించారు. అట్లాంటి అమ్మవారిని ఈ ప్రభుత్వ అధికారులు దొంగల్లాగా ఎత్తుకొని పోయారు. ఒకసారి ఆలోచించండి. ఆర్డీఓ ఆడదే, హిందూ ఆడవారిచే, కలెక్టర్ హిందూ ఆడమనిషే, ఎంఆర్ఓ కూడా హిందూ ఆడమనిషే. హిందూ ఆడవాళ్ళు ఇంత అన్యాయం చేసినట్టు అమ్మవారికి వాళ్ళకు పుట్టగతులు ఉండవు, వాళ్ళ కుటుంబానికి చాలా చాలా పాపం జరుగుతుంది, వాళ్ళ కుటుంబం ఏమైపోతుందో కూడా తెలియదు, నాశనం అయిపోతుంది.